అస్సలు బుర్ర పాడు భయ్యా! అసలు ఎలా ఉందంటే, ఈ సినిమా చూస్తేనే ఎలా అనిపిస్తుందేమో కానీ, ట్రైలర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు నిన్న 'కుబేర' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. దాని గురించి చెప్తున్నానిప్పుడు. అదేంటంటే, దీంట్లో ధనుష్ మరియు మన 'నాగార్జున' మరియు మన 'రష్మిక మందన' కూడా నటించడం జరిగింది. ఇది ఎవరు తీశారంటే, మన 'శేఖర్' ఉన్నారు కదా! మన 'ఫిదా' సినిమా తీశారు. వాళ్ళే ఈ సినిమా తీస్తున్నారు మళ్ళీ. అంటే చాలా యూనిక్‌గా తీస్తాం. అంటే ఇప్పుడు 'ఫిదా' సినిమా ఎట్లుంటుంది? ప్యూర్ లవ్ స్టోరీ. ఇంకా లవ్ స్టోరీ సినిమా ఎట్లుంటుంది? ప్యూర్ లవ్ స్టోరీ. సో, మొత్తం లవ్ స్టోరీ బేస్ మీద నడుస్తున్న 'శేఖర్ కమల' గారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కొత్తగా ఒక స్క్రిప్ట్ రాసుకొని చాలా మంచి స్క్రిప్టే. చూద్దామంటే మంచిగా అనిపిస్తుంది గానీ, ఈ డైరెక్టర్ నుంచి ఇలాంటి స్క్రిప్ట్ రావడం అయితే నేను ఊహించలేదు. ఎందుకంటే నాకెలా అనిపించిందంటే, చాలా ఎలా అంటే ఇప్పుడు 'ఫిదా' సినిమా కానీ, లవ్ స్టోరీ కానీ ప్యూర్ లవ్ స్టోరీ, యూజ్ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. సో, అయినా కూడా ఇప్పుడు ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంది. అంటే ఒక డబ్బు ధనవంతుడు ఉంటాడు. అక్కడ కార్పొరేట్ కంపెనీలు అన్ని వ్యవస్థలను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో, ఇక్కడ ధనుష్ గారు ఏమంటారంటే బిచ్చగాడి వేషం వేస్తూ ఉంటాడు. సో, అప్పుడప్పుడు ఇప్పుడు డబ్బున్న వ్యక్తి ఎవరు? నాగార్జున గారు. సో, అప్పుడు వీళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటే అప్పుడు ధనుష్ గారు ఏం చేస్తారంటే వెంటనే మన నాగార్జున అన్నకు కనబడడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్‌షిప్ అయ్యి ఆ డబ్బనేది చాలా విలువైనది అని ఈ ప్రపంచంలో తెలియజెప్పడానికే ఈ సినిమా తీయడం జరిగింది 'కుబేరా' అనేది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా షూటింగ్ చాలా వరకైతే సౌదీ అరేబియాలో జరిగింది. ఇదేంటే ఆయిల్ ఫామ్. ఇప్పుడు ఆయిల్ నుంచి బతికేదే సౌదీ అరేబియా. సో, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఆయిల్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో అనేది కూడా ఈ సినిమాలో చెప్పారు. ఎందుకంటే ఆ ఆయిల్ తోటే కొన్ని కోట్ల టర్నోవర్ బిజినెస్ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే 'కుబేరా' సినిమాలో మెయిన్‌గా చెప్పింది ఏంది? డబ్బు. డబ్బు అంటే ఈ దేశాన్ని కాదు ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది అని చెప్పడానికే ఈ అంతా సినిమా స్టోరీ తీయడం జరిగింది. ఇక్కడ చెప్తాలంటే ఈ ట్రైలర్‌లో మాత్రం అసలు 'రష్మిక మందనకు' చాలా చిన్న చిన్న క్లిప్స్ ఇచ్చారు. ఎందుకంటే ఎక్కువగా లవ్ సీన్ చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ధనుష్ అన్నతోటి మన 'రష్మిక మందన' హీరోయిన్‌గా నటిస్తుంది. సో, కానీ అప్పుడప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది. ఏదైనా డబ్బుతో సాధ్యమని చెప్తూ ఉంటే ఇతను వినకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడనమాట ధనుష్ అన్న. సో, అది చూడకుండా ప్రస్తుతానికి ఇప్పుడు జరిగే మ్యాటర్ ఏమిటంటే ఈ ట్రైలర్‌లో మొత్తానికి మొత్తం డబ్బు చుట్టే ఈ సినిమా సాగుతుందని అనిపిస్తుంది. సో, మీకెలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్.